ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే తులారాశి. ఈ తులారాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం అంటే ఉగాది నుంచి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అలాగే వారి జాతక రీత్యా ప్రభావం మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా గాని వాటన్నిటికి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బావుంటుంది అంటారు? తులారాశి అంటే చిత్తా నక్షత్రం హ్మ్. 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ తులారాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. కొంత ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు కొంత ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి వీళ్ళకి. అంటే అంత అనుకూలంగా లేవు. అయినప్పటికీ గ్రహ గతులు అంటే గోచారం ఏదైతే ఉందో అది అనుకూలంగా ఉంది. ఎలాగంటే వీళ్ళకి గురుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, శని పంచమ స్థానంలో తులారాశికి రాజయోగ కారకుడు ఉన్నాడు, 6వ ఇంట రాహువు అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు, 12ంట కేతువు వీళ్ళ యొక్క మానసిక స్థితిని, ఆలోచించే విధానాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాడు. ఇవి ముఖ్యంగా పనిచేస్తున్నాయి. ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి గ్రహణాలు ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహ గతుల రీత్యా గనక మనం కాస్త గమనించినట్లయితే ఈ తులారాశి వాళ్ళకి దాదాపుగా ఒక 80-90% వరకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఒక 10-20% వరకు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. అయితే ఏ రంగాల్లో బాగుంటుంది, ఏ రంగాల్లో బాగోదు, ఏ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఏంటంటేనమ్మా, ఈ తులారాశి వాళ్ళకి రాహువు 6ంట ఉండడం వల్ల షష్ఠ స్థానంలో రాహువు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు. మీనంలో రాహువు ఉన్నాడు. ఇక్కడ గురుక్షేత్రంలో రాహువు 6వ ఇంట ఉండడం వల్ల వీళ్ళకి ఆర్థికంగా కానీ, అలాగే బంగారం కొనుగోళ్ళు అమ్మకాల విషయాల్లో కానీ, అలాగే వీళ్ళకి శుభకార్యాలు చేసేటువంటి విషయంగా కానీ మంచి శుభ ఫలితాలు ఉంటున్నాయి. అంటే వీళ్ళింట్లో ఖచ్చితంగా శుభ ఫలితాలు జరుగుతాయి. అంటే పెళ్ళిళ్ళు, శుభకార్యాలు జరగటం, నూతనంగా గృహాలు కొనుగోలు చేయటం, స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం, ఇటువంటి మంచి శుభ ఫలితాలన్నీ కూడా ఏర్పడబోతున్నాయి. 12ంట కేతువు చక్కగా మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, ఆధ్యాత్మిక భావనలని పెంపొందింపజేస్తాడు, పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, 12 జ్యోతిర్లింగాల్లో కొన్నింటినైనా చూస్తారు. అలాగే వీళ్ళు ఎక్కువగా పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేసి తద్వారా మంచి పుణ్య ఫలాన్ని సంపార్జించుకోగలుగుతారు, దాన ధర్మాలు చేస్తారు. వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా మంచి ఉన్నత స్థితికి ఈ సంవత్సరం ఎదిగేటువంటి అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి శని వీళ్ళకి రాజయోగాన్ని ఇస్తున్నాడు. స్త్రీ సంతానం విషయాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. వాళ్ళ యొక్క పురోభివృద్ధి చూసి చాలా సంతోషపడిపోతారు. అంటే పిల్లలు ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులకు ఆనందం. ఈ తులారాశి వాళ్ళకి ఆనందం అనేటువంటిది ఖచ్చితంగా ఈ సంవత్సరం లభిస్తుంది. వాళ్ళ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ ఫ్యూచర్ కోసం, అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం డబ్బును దాస్తారు. చక్కగా అన్ని మంచి పనులు చేయగలుగుతారు. పిల్లల విషయంలో అదృష్టవంతులు చెప్పొచ్చు ఈ సంవత్సరం. ఇక జీవిత భాగస్వామి విషయంలో మాత్రం అప్పుడప్పుడు కొన్ని భేదాభిప్రాయాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. అవి టీ కప్పులో తుఫాన్లాగా సమసిపోయేటట్లు చూసుకోవలసినటువంటి బాధ్యత తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది. వాటిని గనక చిలికి గాలివానగా గనక చేసేటట్లయితే కొంచెం ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం కూడా ఉంది. కనుక జీవిత భాగస్వామితో తులారాశి వాళ్ళు అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోకుండా ఉండడం అనేటువంటిది ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక తులారాశి వాళ్ళకి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే అద్భుతంగా ఉంది. ఇది ఎలక్షన్ టైం కనుక ఈ తులారాశి రాజకీయ నాయకులు ఈ సంవత్సరం విజయ అవకాశాలు వీళ్ళకి మెండుగా ఉన్నాయి. జాతకం ఏమాత్రం సహకరించినా వీళ్ళు ఈ సంవత్సరం 90% వరకు విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది. సాంప్రదాయ విద్యల కంటే హోణ విద్యలు, టెక్నికల్ విద్యల మీద ఎక్కువ ఆసక్తి కనపరుస్తారు. అంటే సాంప్రదాయ విద్యలు అంటే సింగింగ్, అంటే లలిత కళలు, ఈ వేద విద్యలు, వీటి మీద కంటే కూడా హోణ విద్యలు అంటే ఇంగ్లీష్ విద్యలు అనమాట. అంటే మనం చదివేవి ఈ రోజున మనం ఎక్కువ ఫాలో అవుతుంది హోణ విద్యే.
టెక్నికల్ విద్యలే ఎక్కువగా చదువుతున్నాము, పాత సాంప్రదాయ విధానాల్లో ఎవరు చదవటం లేదు. అయినప్పటికీ అవి చదివే వాళ్ళు కూడా వీటి మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా చక్కగా విద్యా అవకాశాలు కూడా మెరుగుపడటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇక నిరుద్యోగులకు వచ్చేటప్పటికి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే. ఇక వ్యాపారస్తులకి మంచి శుభకాలం అని చెప్పవచ్చు. వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడముబ్బడిగా పెరిగిపోతాయి, వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు. అలాగే వ్యాపార విస్తరణ కోసం లోన్స్ అప్లై చేస్తే ఖచ్చితంగా లోన్స్ వస్తాయి. ఓకే. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం గృహ సౌఖ్యం కానీ, వాహన సౌఖ్యం కానీ ఏదైనా సరే ఒకటి ఖచ్చితంగా ఏర్పడి తీరుతుంది. అటువంటి Okay. శుభ ఫలితాలు వీళ్ళకి డెఫినెట్గా గోచరిస్తున్నాయి. ఇక ఎవరికి బాగాలేదనంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ క్రోధిన సంవత్సరంలో తులారాశి వాళ్ళకి బాగోలేదు. ఓకే. అది కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి ఉంది. ఓకే. ఏదైనా ప్రమాదం వస్తుంది అని అంటే ముందుగా జాతక రీత్యా కానీ, జ్యోతిష్ శాస్త్ర రీత్యా కానీ, వ్యక్తిగత జన్మ జాతక రీత్యా కానీ పరిశీలింపు చేసుకుని జాగ్రత్త చేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. మీదకు వచ్చిన దాకా ఆకుండా ఉండటమే మంచిది. ఏదైనా సరే అక్కడ ఇళ్ళు తగలబడుతూ ఉంటే ఇక్కడ బావి తవ్వకూడదు. అట్లా ఉంది పరిస్థితి. సాఫ్ట్వేర్లో రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి కాలం కాదని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు కూడా అంత అనుకూలంగా లేదు. ఓకే. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ప్రమోషన్ ఇచ్చారనుకోండి, వీళ్ళకి ఇష్టం లేని ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. రావాల్సిన బకాయిలన్నింటినీ కూడా కొంచెం ఏడిపించి కానీ ఇవ్వరు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వర్తిస్తుంది, అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఇవి ముఖ్యంగా రకరకాల రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఉండేటువంటి ఫలితాలు. ఇక ఈ రంగంలో ఉన్నటువంటి లాయర్స్కి, జడ్జిలకి, కోర్టు సిబ్బందికి వీళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వీళ్ళు మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. కళాకారులు అంటే యాక్టర్స్, రచయితలు, కవులు, అలాగే సినిమా రైటర్స్, కెమెరామెన్, టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా ఈ తులారాశి వాళ్ళకి అద్భుతమైన విజయాలు వస్తాయి. అందిపుచ్చుకుంటారు. అంటే కొత్త కొత్త అవకాశాలని అందిపుచ్చుకుంటారు. అందిపుచ్చుకుని అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఏర్పడబోతున్నాయి. అది చక్కగా వినియోగించుకోండి. ఇక్కడ రాహుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ఎప్పుడు డబ్బు వచ్చినా ముద్దకట్టుగా వస్తుంది. అంటే ఇదొక మాట, ఇదొక టెర్మినాలజీ. ముద్దకట్టుగా రావడం అంటే మనకు తెలియకుండా సడన్ గా ఒక లంసమ్ అమౌంట్ అంటారు. ఒకప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చెప్పేవాళ్ళం అర్థం. ఇప్పుడు ఎలా కాదు, ఇంగ్లీష్ నుంచి తెలుగు చెప్పకుండా తెలుగు నుంచి ఇంగ్లీష్కి చెప్పాల్సి వస్తుంది. లంసమ్ అమౌంట్ అంటే ఒకసారిగా అమౌంట్ వచ్చి పడుతుంటుంది. ఆర్థికంగా ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంటుంది. వీళ్ళకి ఇన్ని మంచి శుభ ఫలితాలు అనేటువంటివి వీళ్ళకి పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం చెప్పదగినటువంటి మరి ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఈ తులారాశి వాళ్ళు సహజంగానే ఏ పనైనా సరే చాలా స్పీడ్గా ప్రారంభిస్తారు, చాలా స్పీడ్గా దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇక సక్సెస్ అయిపోతుంది, రేపో మాపో దాని యొక్క ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తాము, దాని ఫలాలు మనం స్వీకరించగలుగుతాము అని అనుకున్న వేళకి ఎవరో ఒకళ్ళు డిస్టర్బ్ చేస్తారు. అది కూడా ముఖ్యంగా వీళ్ళ వెనకాల ఉన్నవాళ్ళు, వీళ్ళతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు, వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు వీళ్ళని ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేస్తారు. డిస్టర్బ్ చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఆ పని అక్కడ సగంలో వదిలేసి వెనక్కి వస్తారు. ఒక క్రీడాకారుడు ఉన్నాడు అనుకోండి, 100 మీటర్లో పరుగు పందెం ఉందనుకుందాం సపోజ్, 90 మీటర్లు బ్రహ్మాండంగా పరిగెత్తి అక్కడ కూర్చుంటే గెలుస్తాడా? వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పని చేస్తారు, అక్కడ దాకా బాగా వెళ్ళి అక్కడ కూర్చుంటారు. వీళ్ళు కనుక ఈ పనిని ప్రయత్నపూర్వకంగా మానుకోవాలి. అంటే ఒక పని మొదలు పెడితే చిట్ట చివరి దాకా వదిలిపెట్టకుండా చెయ్యాలి. చేసేటువంటి ఆ మానసిక ధైర్యాన్ని పెంపొందింప చేసుకునేటట్లయితే తప్పనిసరిగా ఈ తులారాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అట్లాగే విజయం అనేటువంటిది వీళ్ళ వెన్నంటే ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి అధిక భాగం గ్రహాలన్నీ శుభ ఫలితాలను ఇస్తున్నాయి కనుక ఇటువంటి మేలు జరుగుతుంది. అందున రాహు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు మనం ఊహించం. ఈ సంవత్సరంలో రాహు మనకి ఆర్థికంగా చాలా బాగుంటుంది, మంచి ఆదాయం వస్తుంది అనుకుంటున్నాను. ఎప్పుడు వస్తుందంటే అక్కడ ఏమవుతుందంటే సడన్గా వస్తుంది, అంటే వితౌట్ ఇంటిమేషన్. అటువంటి అవకాశాలు కూడా వస్తాయి. ఆ వచ్చిన అవకాశాలని ఈ సంవత్సరం అందిపుచ్చుకునేటట్లయితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను తులారాశి వాళ్ళు నిర్ద్వందంగా పొందగలుగుతారు. ఇక తులారాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు తెలుపు, నలుపు, నీలం. అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య
6. వీరు పూజించవలసినటువంటి దైవం, వీళ్ళు శివారాధన చేయాలి, అమ్మవారిని పూజించాలి, ఓకే. లేదా కనీసం ప్రతిరోజు శ్రీమాత్రే నమః అని అనుకోవాలి. అలాగే వీళ్ళు మరి ముఖ్యంగా వీళ్ళు బంగారాన్ని ధరించగలిగితే, అంటే ఒంటి మీద బంగారం ఉండేటట్లుగా చూసుకోగలిగితే అది మంచి అదృష్టాన్ని ఇస్తుంది. కాబట్టి వీళ్ళకి అదృష్టం ఇచ్చేటువంటి లోహం అంటూ ఏదన్నా ఉందంటే అది బంగారం. ఇక వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలు శుక్రవారం మంచి అదృష్టాన్ని ఇస్తుంది, శనివారం కూడా అదృష్టాన్ని ఇస్తుంది. కనుక ఇక్కడ ఒక వ్యక్తి ఒక ప్రముఖమైనటువంటి ఒక ప్రముఖుడిని, ఒక పెద్ద రాజకీయ నాయకుడినో లేదా తన ఉద్యోగ విషయంలో ఒక అధికారినో కలవడానికి వెళ్ళాలనుకున్నప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ మంచి టైంలో వెళ్ళేటట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఓకే. ఇది ముఖ్యంగా తులారాశి వాళ్ళ గురించి. ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి వాళ్ళు చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఏ విషయంలో అయినా సరే మంచి ఆచితూచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఓకే. వీళ్ళకి ఉన్న ప్రాబ్లం వల్ల ఇందాక నేను చెప్పినట్లుగా సగంలో లేదా చివరి మూమెంట్లో పని ఆపేయటం. అలాగే రెండో ప్రాబ్లం ఏంటంటే తొందరగా కోపం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల మీద చిరాకు పడటం, అరవటం, పిల్లల్ని విసుక్కోవటం ఇలాంటివి చేస్తారు. ఇవన్నీ ప్రయత్నపూర్వకంగా మానుకోవాలి. వీటి కోసం ఏం చేయాలంటే యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి చేయాలి. అలాగే ప్రతిరోజు నియమితమైనటువంటి వ్యాయామం చేయాలి. అపరిమితంగా వ్యాయామం చేయకూడదు. ఎందుకనంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత తులారాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ ఈ సంవత్సరం కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. అవి కూడా మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, పిక్కలు, వెన్నెముక ఇటువంటివి ఇబ్బంది పెట్టడం, అంటే మెడ నొప్పి, నడు నొప్పి లాంటివి ఇబ్బంది పెట్టడం, లంగ్స్కి సంబంధించి, కిడ్నీస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావటం, పెద్దవాళ్ళలో అయితే కిడ్నీలకు సంబంధించిన యూరినల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావటం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తున్నాయి అన్నప్పుడు వెంటనే వైద్య సదుపాయం తీసుకోవాలి. తద్వారా వ్యక్తిగత జాతక రీత్యా కూడా తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకునేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు.